హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను వెన్న తీసుకున్నానండి. ఇంత అయిందండి. ఇది గేదె పాలదండి. వెన్న తీసుకున్నాను. మేము రోజు గేదె పాలే తీసుకుంటాము. ప్యాకెట్ పాలు బంద్ చేశాను. ఇది మనం నెయ్యి చేసుకుందాము. మనం స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు. సరేనా? స్టవ్ ఆన్ చేస్తున్నాను. కొద్దిగా పెద్దగానే పెట్టాను. కొంచెం కరిగాక మనం సిమ్లోనే పెట్టుకుందాము. కొద్దిసేపు పెట్టుకుందాము మనం పెద్దగా, ఎందుకంటే పొంగిపోతుంది అన్నమాట. మనం వెంటనే ఇది కరగంగానే సిమ్లో పెట్టేస్తాను. చూసుకుందాము. మనకంతా నెయ్యి అంతా పైనకు వస్తుంది చూడండి. ఇదంతా మనం పాలు తీసుకున్నట్టు ఉంటుంది. గేదె పాలు మనకు మంచిగా తాగడానికి కూడా, మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. పాలు ప్యాకెట్ పాలు అంత మనకంతా ఏదో కలుపుతారు కదా, అంత పొడి ఏమేమి కలుపుతారు కదా మనకి తెలియదు. మనకు చిన్న కప్పటి తాగినా మనకు కొంచెం కొంచెం ఫీలింగ్ వేరే ఉంటుంది. అది తాగినామని మనము గేదె పాలు తాగినాం కదా అన్నట్టుగా. మనకు నెయ్యి కూడా చేసుకోవచ్చు. మనకు రెండు విధాల లాభం. సిమ్లోనే పెట్టేసుకుందాం మనం. రోజు మార్నింగ్ మనం ఒక స్పూన్ నెయ్యి తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు, మంచిది. మనం నెయ్యితో మనం వంట చేసుకుంటే కూడా మనం ఇట్లా మార్చుకుంటూ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఏదైనా నూనె ఆయిల్ తెచ్చుకుంటాం కదా, ఒకసారి ఒక వారం రోజులు వారం రోజులు ఇంకొకటి అన్నట్టుగా మనం మార్చుకుంటూ నెయ్యితో కూడా మనం వంటలు చేసుకోవచ్చు. నేను నెయ్యితో కూడా కూరలు వండుతానండి. నెయ్యితో కూడా మనం ఇట్లా వారం రోజులు నెయ్యితో వండుకోవాలి. సన్ఫ్లవర్ అది అట్లా మనం మార్చుకుంటూ చేస్తే మన ఆరోగ్యం కూడా మంచిది. ఇది మంచిగా కలగబెట్టాలి. మనకి ఇది కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. ఇదంతా గోల్డెన్ కలర్ రావాలి. అప్పుడు మంచిగా కాగినట్టు. మనకు నెయ్యి ఖరాబ్ అవ్వదు. మనకు తొందర ఇప్పుడే తీసేసుకున్నాం అనుకో, ఈ నెయ్యి ఎక్కువ రోజులు మనకు ఉండదు, బూజు ఎక్కుతుంటుంది అనమాట. కొంచెం ఇంకా గోల్డెన్ కలర్ రావాలి, లైట్గా రావాలి. ఇప్పుడు కరెక్ట్ మనకు తెలిసిపోతుంది మంచిగా మనకు నెయ్యి కాగిందని. మనకు రెడీ అయిందండి. మంచిగా కొంచెం కలర్ వచ్చింది చూడండి, గోల్డెన్ కలరు లైట్గా. ఇంకెక్కువ వస్తే ఎక్కువ నల్ల అవుతుంది నూనె. చాలు మనకు. ఇది వేడికి ఇంకా కాగుతుంది. స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. కొద్దిగా చల్లగైనాక మనం తీసేసుకుందాం. నెయ్యి చల్లగా అయిపోయిందండి. కొంచెం గోరెచ్చగా ఉంది, అందుకే చేయబట్టుకున్నాను. ఇందులో మనం బాటిల్లో పోసేసుకుందాము. ఇందులో పోసేసుకుందామండి. ఎందుకంటే నీట్గా వస్తుంది కదా, మనకి ఏదైనా ఉంటే పైనకు వచ్చేస్తుందని నేను ఇట్లా పోస్తున్నాను. మనకి ఇందులో కూడా వస్తుందండి. మనం ఇట్లా పెట్టేసుకోవాలి సైడ్కు. ఇలా వస్తుంది చూడండి. అంటే ఇందులో కూడా ఉంటుంది అన్నమాట మనకు. చూడండి ఎంత చాలా బాగా వచ్చింది. ఎక్కువ వచ్చింది కదా, మనకు బాటిల్స్ నిండింది. కొద్దిగా తక్కువ. మనం రోజు కూడా వంటకాలలో కూడా చెప్పాను కదా, వంటకాలు కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మనము సన్ఫ్లవర్ నూనె అన్నిట్లో వాడతాము. వారం రోజులు ఇది నెయ్యితో కూడా వండుకుంటే, మనం మార్చుకుంటూ వండుకుంటే ఏం కాదు. వారం రోజులు ఇది, వారం రోజులు వేరే నూనె, ఇంకో నూనె. 6 లీటర్ల పాలండి. 6 లీటర్లకి ఇంత అయిందండి. రోజు నేను మంచిగా కాగబెడతాను. పొయ్యి మీద మంచిగా కాగబెట్టేసి పాలు వేడైతాయి కదా, పెంక వేస్తాను. పెంక మీదనే సిమ్లో పెట్టేస్తాను. 1/2 అవర్ అట్లనే ఉంచుతాను. మంచిగా మీగడ బాగా కడుతుందండి. పొయ్యి మీద పెడతాం కదా, పొంగుతూ ఉంటాయి అన్నమాట. మనం కాగంగానే మనం పెంక వేసుకోవాలి. పెంక మంచిగా వేడి చేసుకొని సిమ్లో పెట్టేసి 1/2 అవర్ ఉంచితే మంచి మీగడ వస్తుంది. అది చల్లగా అయినాక నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పుడు మీగడ దుడ్డుకు కడుతుంది అనమాట. ఇక మనకు పాలల్లో ఏమీ ఉండదు. వీడియో ఇదేనండి. నెయ్యి ఇలా చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.